జనసేనకు నరసాపురం నియోజకవర్గం తలనొప్పిగా మారింది. రెండు వర్గాలుగా ఆ పార్టీ నాయకులు చీలిపోయారు. సీటు తనకే అంటూ ఎవరికి వారే ప్రచారం చేసుకుంటున్నారు. తనకే సీటు ఖరారంటూ బొమ్మిడి నాయకర్ ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. ఇక నరసాపురం టికెట్ ఆశిస్తున్నారు మరో నేత కొత్తపల్లి సుబ్బారాయుడు. ఇటీవల పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేనలో చేరారు. పవన్ తనకే టికెట్ హామీ ఇచ్చారంటూ అనుచరులతో చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు టికెట్ జనసేనకు వెళ్తే ఇండిపెండెంట్గా పోటీ చేసే ఆలోచనలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే మాధవ్ నాయుడు అన్నాడు. మొత్తం మీద నరసాపురంలో ఎవరికి వారు తమకే టికెట్ దక్కుతుందంటూ ప్రచారం చేసుకుంటుండడంతో జనసేన కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. మరోవైపు సీటు కనుక జనసేనకు కేటాయిస్తే ఖచ్చితంగా తాను ఇండిపెండెంట్గా బరిలో దిగుతానంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. మొత్తం మీద నరసాపురంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎస్, మా ప్రతినిధి మనోజ్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. మనోజ్, నరసాపురం జనసేనకు సంబంధించి సీటు ఎవరికి కేటాయించే అవకాశాలు, అలాగే ఇటు ఎవరికి వారు తమకే టికెట్ దక్కుతుందంటూ ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో కార్యకర్తల్లో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉంది? నరసాపురంలో టీడీపీకి సంబంధించి జనసేనకు సంబంధించి టికెట్ల వారైతే పెద్ద ఎత్తున హీట్ ఎక్కుతుందని చెప్పాలి. దాదాపుగా కూడా నరసాపురం నియోజకవర్గానికి సంబంధించి జనసేన ఇన్ఛార్జిగా బొమ్మిడి నాయకుడు కొనసాగుతున్నారు. ఇన్ఛార్జిగా కూడా తాను గతం నుంచి కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే గత కొన్ని రోజుల క్రితం మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేనకు సంబంధించి ఇన్ఛార్జీలకు సంబంధించి ఒక ఫార్మేట్ ఇచ్చారు. అయితే నరసాపురానికి సంబంధించి జనసేన ఇన్ఛార్జి బొమ్మిడి నాయకుడు ఎవరున్నారో తనకు కూడా ఒక ఫార్మేట్ అనేది ఆయనకి ఇచ్చారు. అయితే ఆ ఫార్మేట్ ని చూసి జనంలో కూడా వెళ్తున్నారు. ఇప్పటికే సీటు జనసేనకు సంబంధించి బొమ్మిడి నాయకుడికి కన్ఫర్మ్ అయిందంటూ కూడా బొమ్మిడి నాయకుడు అనుచర వర్గం కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రస్తుతం అయితే జనంలోకి జనసేన అంటూ కూడా బొమ్మిడి నాయకుడు తిరుగుతూ ఉన్నారు. అయితే నిన్న ఏదైతే ఉందో నరసాపురం నియోజకవర్గంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఇటీవలే పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. నిన్న సాయంత్రం పెద్ద ఎత్తున వారి అనుచరులతో జనసేన నాయకులతో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలో కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా మాట్లాడారు. అయితే ఒకటే చెప్తున్నారు సుబ్బారాయుడు, నాయకుడికి సంబంధించి టికెట్ వ్యవహారంలో ఇంకా కన్ఫర్మ్ కాలేదు, అఫీషియల్ గా కూడా కన్ఫర్మ్ కాలేదు. అఫీషియల్ గా కన్ఫర్మ్ అయితే అది నా పేరే వస్తుందని కూడా కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్తున్నారు. అయితే కొత్తపల్లి సుబ్బారాయుడు కనుక ఒకవేళ పేరు లేకపోతే, ఒకవేళ బొమ్మిడి నాయకుడికే టికెట్ అనేది ఫుల్ గా కన్ఫర్మ్ అయితే కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది, ఇండిపెండెంట్ గా వేసే అవకాశం ఉంది. అయితే ఇద్దరు కూడా జనసేన నాయకులే, కాకపోతే జనసేనలో ఇప్పటికే రెండు వర్గాలుగా విడిపోయి. ఇదంతా ఒక ఎత్తు అయితే టీడీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే బండవారు మాధవ్ నాయుడు ఎవరైతే ఉన్నారో తాను కూడా అలకపోతున్నారు. పొత్తులో భాగంగా ఈ సీటు టీడీపీకి దక్కాలంటున్నారు. ఒకవేళ టీడీపీకి రాకపోతే నేను కూడా ఇండిపెండెంట్ గా వేస్తానని కూడా మాధవ్ నాయుడు చెప్తున్నారు. ఒకటే చెప్తున్నారు, వీరంతా కూడా నరసాపురం నియోజకవర్గంలో టీడీపీలో ఉన్న నాయకులు, జనసేనలో ఉన్న నాయకులు పవన్ కళ్యాణ్ నోట్ అఫీషియల్ గా సీట్ అనేది అనౌన్స్ అవ్వాలి. అనౌన్స్ అయిన తర్వాత అప్పుడు చూస్తాము. ప్రస్తుతానికి అయితే ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ అవ్వలేదు కాబట్టి మేము ఎటువంటి కార్యాచరణ ప్రకటించట్లేదు. బొమ్మిడి నాయకరికి కనుక సీటు వెళ్తే కొత్తపల్లి సుబ్బారాయుడు ఇండిపెండెంట్ గా వేసే అవకాశం ఉంది. ఒకవేళ బొమ్మిడి నాయకరికి సీట్ కన్ఫర్మ్ అయితే మాధవ్ నాయుడు కూడా ఇండిపెండెంట్ గా వేసే అవకాశం ఉంది. అంతా కూడా ఓట్లు భారీగా చీలిపోయే అవకాశం ఉంది. అయితే వీరు ముగ్గురిని కూడా అధిష్టానం ఏమైనా పిలిచి ఏమైనా సర్ది చెప్తుందా, లేకపోతే ఇలాగే వదిలేస్తుందా అనేది అయితే వేచి చూడాలి. ప్రస్తుతానికి అయితే బొమ్మిడి నాయకులు ఎవరైతే ఉన్నారో జనసేన ఇన్ఛార్జు తాను జనంలోకి జనసేన అంటూ వెళ్తున్నారు. తానే అభ్యర్థిని అంటూ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేనే నిలుస్తానంటూ కూడా మనోజ్, అయితే ఈ కన్ఫ్యూజన్ అంతటి కూడా జనసేన పార్టీ అధిష్టానం ఎప్పుడు తెరదించే అవకాశాలున్నాయి మరి? అయితే దీనికి సంబంధించి ఈ రోజు చెలో చిలకలూరిపేట ఒక బహిరంగ సభ కూడా ఉంది. అయితే కొత్తపల్లి సుబ్బారాయుడు ఆ సభకు కూడా వెళ్లారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ తో కూడా ఈ విషయం చర్చిస్తానంటున్నారు. అయితే ఈ అవకాశం ఇప్పట్లో సద్దుమణిగే అవకాశం లేదని చెప్పాలి. కనీసం ఒక 3-4 రోజులు సమయం పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే కూడా బొమ్మిడి నాయకుడికి సీట్ అంటూ కూడా నరసాపురం నియోజకవర్గంలో 100% జనసేన నాయకులు ఎవరైతే నాయకులు అనుచర వర్గం ఉందో వారంతా కూడా ఓకే అయిపోయిందంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు చేసుకుంటున్నారు. ఇటు సుబ్బారాయుడు వ్యవహారం చూసుకుంటే సుబ్బారాయుడు కూడా ఒక తలనొప్పిగా మారాడని చెప్పాలి. నాయకుడికి ఇద్దరు కూడా జనసేన నాయకులు. ఇటీవల కొత్తపల్లి సుబ్బారాయుడు ఒకటే చెప్పాడు, పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి నేను పార్టీలో చేరారన్నారు. అయితే ఇంతలోనే టికెట్ అలా ఆశిస్తారంటూ కూడా జనసేనలో మరొక వర్గం అయితే చెప్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ వీరందరినీ పిలిచి మాట్లాడాలంటే కొంచెం సమయం పెట్టే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా జిల్లాలో ఎక్కడా లేదు ఈ పరిస్థితి, కేవలం నరసాపురంలో ఉంది. తాడేపల్లిగూడెంలో కూడా టీడీపీ, జనసేన నాయకులు ఇన్ఛార్జీలు కూడా కలిసిపోయారు. గత కొన్ని రోజుల క్రితం వారు సమావేశమయ్యారు. ఇద్దరు కూడా ఒకే వేదికపై వచ్చి సహాయం చేస్తామని కూడా అన్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ కి టీడీపీ ఇన్ఛార్జ్ వలవల్ బాబ్జీ కూడా సహకరిస్తారని కూడా చెప్పారు. అయితే జిల్లాలో కేవలం నరసాపురం నియోజకవర్గంలోనే ఈ టికెట్ల వేడి అనేది పెద్ద ఎత్తున రాసుకుంటుంది. ఇక్కడ టీడీపీ నుంచి ఒక వ్యక్తి
టికెట్ లభించకపోతే ఇండిపెండెంట్ కి వేస్తానంటున్నారు. కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేన టికెట్ లభించకపోతే ఇండిపెండెంట్ కి వేస్తానంటున్నారు. నాయకర్ కూడా ఇప్పటికే నేనే అభ్యర్థి అంటూ కూడా ప్రచారం చేసుకుంటున్నారు. ఇదేమప్పుడు కూడా ఈ వ్యవహారంలో కొన్ని రోజులు పట్టాల్సి అవసరం ఉంది. ప్రస్తుతానికి అయితే ఎవరికి వారు నేనే ఎమ్మెల్యే అభ్యర్థి అంటూ కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు. అధిష్టానం వీరిని పిలిచి ఎటువంటి హామీలు ఇస్తుందో, ఎవరు అభ్యర్థి అనేది వేచి చూడాలి. కొత్తపల్లి సుబ్బారాయుడు ఒకటే చెప్తున్నాడు, నేను ఎప్పుడు కూడా పోటీలో ఉన్నాను, ఎప్పుడు కూడా గెలుస్తున్నాను, అదే విధంగా ఈ ఎన్నికల్లో కూడా పోటీ ఉంటాను, అది జనసేన నుంచా లేకపోతే ఇండిపెండెంట్ గా అనేది ప్రకటిస్తానని కూడా చెప్తున్నారు. అయితే జనసేన నుంచి కొత్తపల్లి సుబ్బారెడ్డికి టికెట్ అనేది రాకపోతే ఇండిపెండెంట్ గా కొత్తపల్లి సుబ్బారెడ్డి వేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మనోజ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద నరసాపురం నియోజకవర్గం ప్రస్తుతం జనసేన పార్టీకి తలనొప్పిగా మారింది. రెండు వర్గాలుగా పార్టీ నాయకులు చీలిపోయి ఎవరికి వారు తమకి టికెట్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తం మీద ప్రస్తుతానికి ఇదైతే ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. మరోవైపు టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూడా తాను టికెట్ దక్కకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానంటూ ప్రచారం చేసుకోవడంతో మొత్తం మీద ప్రస్తుతానికైతే రాజకీయాలు గందరగోళంగా మారాయి. ఈ మొత్తం వ్యవహారానికి మరి జనసేన ఎప్పుడు తెరదించుతుందో వేచి చూడాల్సిందే. మీరు ఏదైతే అన్నారో ఒకరికి మ్యాండేట్ ఇచ్చారు అన్నటువంటి విషయం ఇంకా అధికారికంగా మా దృష్టికి రాలేదన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియపరుస్తున్నా. ఏదైనా అటువంటి పరిస్థితులు ఉంటే తప్పనిసరిగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు తప్పనిసరిగా కూడా మాతో కూడా సంప్రదించేటువంటి పరిస్థితులు ఉంటాయి కనుక మాకు కూడా ఇంకా ఎటువంటి సమాచారం రాలేదు కనుక మేము రొటీన్గానే మా కార్యక్రమాలన్నీ కూడా మేము చేసుకుంటూ వెళ్తున్నాం. పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మొదట ఆంధ్ర రాష్ట్రం ఇంపార్టెంట్, తర్వాత 175 నియోజకవర్గాలు ఇంపార్టెంట్ ఆయన జీవితం కన్నా, ఆయన పర్సనల్ లైఫ్ కన్నా. అదేవిధంగా నాకు వచ్చేటప్పటికి మొదట నరసాపురం నియోజకవర్గం ఇంపార్టెంట్, తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఇంపార్టెంట్ నా జీవితం కన్నా. ఆ విధంగా నరసాపురం నియోజకవర్గ విషయంలో మటుకు భవిష్యత్తుకి ఏదన్నా ఆటంకం జరిగితే మటుకు తప్పనిసరిగా దాని విషయంలో మేము తప్పనిసరిగా మాట్లాడుకుంటాం. భవిష్యత్తులో నరసాపురం నియోజకవర్గ ప్రజానికానికి కానీ, నరసాపురం నియోజకవర్గ భవిష్యత్తుకి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా జనసేన పార్టీ తరఫున ముందుకు వెళ్తామని నేను ఆశిస్తున్నాను 100%. ఇప్పుడు పోటీల్లో లేను అని చెప్పలేదు కదా, ఇంకా నామినేషన్స్ ఆ పరిస్థితి ఇంకా రాలేదు కదా. ఈ రోజునే ఇంకా ఆ పరిస్థితి రాలేదు కదా. నోటిఫికేషన్స్ ఇవ్వాలి, డేట్స్ అనౌన్స్ చేయాలి, ఇవన్నీ ఇవ్వాలి కదా. నాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం మాకైతే అఫీషియల్గా నాకు ఎటువంటి సమాచారం లేదు, నా వరకు లేదు. వేరే వ్యక్తిని ప్రకటిస్తారని ఎందుకు అనుకోవాలి. అప్పుడే నేను రెండో రకంగా ఆలోచించాల్సి నాకేంటి, నా ఆలోచన ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంటాయి, నెగిటివ్గా ఉండవు. పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మొదట ఆంధ్ర రాష్ట్రం ఇంపార్టెంట్, తర్వాత 175 నియోజకవర్గాలు ఇంపార్టెంట్ ఆయన జీవితం కన్నా, ఆయన పర్సనల్ లైఫ్ కన్నా. అదేవిధంగా నాకు వచ్చేటప్పటికి మొదట నరసాపురం నియోజకవర్గం ఇంపార్టెంట్, తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఇంపార్టెంట్ నా జీవితం కన్నా. ఆ విధంగా నరసాపురం నియోజకవర్గ విషయంలో మటుకు భవిష్యత్తుకి ఏదన్నా ఆటంకం జరిగితే మటుకు తప్పనిసరిగా దాని విషయంలో మేము తప్పనిసరిగా మాట్లాడుకుంటాం. భవిష్యత్తులో నరసాపురం నియోజకవర్గ ప్రజానికానికి కానీ, నరసాపురం నియోజకవర్గ భవిష్యత్తుకి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా జనసేన పార్టీ తరఫున ముందుకు వెళ్తామని నేను ఆశిస్తున్నాను 100%. నా దగ్గర కలవలేదు, ఇంకా మిగతా కూడా కలవలేదు. కలుద్దాం తర్వాత కలుద్దాం అనుకున్నాం కానీ కలవలేదు.
మీరు బరిలో ఉంటారని ఆశించవచ్చండి. నియోజకవర్గ పద్ధతిలో మీరు బరిలో ఉంటారని ఆశించవచ్చండి. తప్పనిసరిగా నేను పొలిటికల్ నా పొలిటికల్ కెరీర్లో ఎప్పుడు కూడా బరిలో ఉంటమే కదా, ఎప్పుడు కూడా బరిలో ఉంటాం, ఎప్పుడు కూడా విజయం సాధించటమే జనరల్గా నా ప్రీవియస్ హిస్టరీ అయితే 100%. ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తుంటే ప్రజాగళం తప్పనిసరిగా ఘన విజయం సాధించాలని భారీ ఎత్తున ప్రజానీకం అందరూ కూడా ఇచ్చేసి రాష్ట్రం నలుమూల నుంచి ఆ మీటింగ్ 100% సక్సెస్ఫుల్ కావాలని ఆ మీటింగ్ తోటి యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకి ఒక చక్కటి ఇది రావాలని నేను కోరుకుంటున్నాను. రేపు నుంచి ఆల్రెడీ ప్రచారంలోనే ఉన్నాం కదా. ఇప్పుడు జనసేన పార్టీలో జాయిన్ అయినప్పుడు వ్యక్తిగత ప్రచారంలో ఉన్నాం, జనసేన పార్టీలో జాయిన్ అయ్యాక జనసేన పార్టీ ప్రచారంలో ఉన్నాం. ఈ ర్యాలీ పెట్టకపోతే నాకు బలం లేదని డౌట్ ఉందా నీకు? జనంలో నా బలం గురించి జనాలకు తెలుసు, వాళ్ళకి అటువంటి డౌట్స్ రావు. కొత్తపల్లి సుబ్బారాయుడు ఒక వర్గం కాదు, అన్ని వర్గాలకి సంబంధించినటువంటి వ్యక్తిని. ఇప్పుడు ఇక్కడే ఉన్నారు అన్ని రకాల వర్గాలు, ముస్లిమ్స్, బీసీలు, ఎస్సీలు, అన్ని రకాల ఇక్కడే ఉన్నారు. జనరల్ చెబుతున్నా, అన్ని వర్గాలు చెబుతున్న నాయకులు కానీ, అన్ని రకాల ప్రజానికి కానీ ఇవాళ మనం ర్యాలీ వెళ్తున్నప్పుడు కూడా మనకి ఎదురొచ్చి షేక్ హ్యాండ్లు ఇచ్చినటువంటి వాళ్ళు అన్ని వర్గాలు, నాట్ ఓన్లీ కాపుస్. బేసిక్గా కాపుల్లో జనరల్గా ఎంత పట్టు ఉందో బీసీలో అంతకన్నా ఎక్కువ పట్టుంది నాకు. ఎస్సీసీలో కూడా నాకు బాగానే పట్టుంది, మైనారిటీస్లో కూడా చాలా చాలా పట్టుంది, అప్పర్ క్యాస్ట్లో కూడా నాకు చాలా పట్టుంది. ఎందుకంటే నన్ను ఎప్పుడు కూడా మన నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా కొత్తపల్లి సుబ్బారాయుడు ఒక కాపను, లేకపోతే కొత్తపల్లి సుబ్బారాయుడు ఒక పార్టీ మనుషులను ఎప్పుడు కూడా ఎవరు ట్రీట్ చేయరు. కొత్తపల్లి సుబ్బారాయుడు అంటే సమాజం కోసం ఆలోచించే వ్యక్తి, సమాజంలో అందరికీ సాకారం చేయాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి అన్నటువంటి ఆలోచన ఉంటుంది తప్ప నరసాపురం ప్రజానీకంలో కొత్తపల్లి సుబ్బారాయుడు యొక్క కాపు అన్నటువంటి ఆలోచన ఇప్పుడు కూడా